రేపు మళ్ళీ తను కనిపిస్తే మాట్లాడాలి అని అనుకుంటూ పడుకున్నాను. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంతా వెతికాను ఆ అమ్మాయి కనిపిస్తుందేమో అని. కానీ ఎక్కడా కనిపించలేదు. నా బ్యాడ్ లక్ అని ఆఫీస్కి వెళ్ళిపోయాను. పని చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ దారిలో ఎదురైంది. హే, ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎక్కడ ఉంటావు అని వరుసగా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి మాత్రం ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ నవ్వుతూ నా పేరు స్వర్ణ అని చెప్పి వెళ్ళిపోయింది. నన్ను చూసి సిగ్గుపడుతూ నవ్వుతుందంటే తనకి నేను నచ్చానేమో. ఇలాంటి అమ్మాయి నాకు భార్య అయితే నేను చాలా అదృష్టవంతుని అవుతాను. అలా కలలు కంటూ నిద్రపోయాను. స్వర్ణని రోజు చూడాలని, తనతో మాట్లాడాలని పరితపించేవాడిని. ఒకరోజు స్వర్ణని కలిసి అడిగాను, నువ్వు ఎప్పుడూ సాయంత్రాలే కనిపిస్తావు, ఈ ఆదివారం మనం ఎటైనా వెళ్దామా? నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.